కిందన మనకి బెల్ట్ కింద మనం వేసుకుంటే ఇది 1.5 ఇలాగ మనం గీసుకోవాలి. ఇలాగ 1.5 గీసుకుంటే ఇది ఎందుకంటే ఒకటే వేయకూడదు. ఇప్పుడు బ్లౌజ్ తోటి కొంతమంది ఇలా ముడిచేస్తారు. అలా ముడకుండా మనం ఏంటంటే ఓన్లీ ఇది బెల్ట్ తీసేయాలంటే మన శారీ ఫాల్స్ ఎలాగో మనకి కుర్చీలు పెట్టేటప్పుడు కరెక్ట్గా ఎలాగ వస్తుందో ఇది కానీ మనం బెల్ట్ వేసామనుకో దానికి ఏంటంటే మనకి వెనకాల వైపు ఎత్తి పెట్టదు. అందుకని ఇది వేస్తాం. ఒకసారి చూడండి ఇటువైపు. మీకు మొన్న మెజర్మెంట్ చెప్పాను కదా, మీకు మీ బ్లౌజ్ పెట్టి అలా మెజర్మెంట్ తీసుకోండి. ఇది మీకు డైరెక్ట్గా వేస్తున్నాను బ్లౌజ్ కొనకుండా. ఇది 14.5, ఇది 14.5 మీకు పొడవు తీసాను. వెడల్పు 11.5, ఇది 34 ఇంచెస్ వాళ్ళకి. ఇది మెడ 2.5, భుజం 3, చంక మళ్ళీ ఒకసారి ఇలా చూసుకోండి. కొంచెం ఎగువ దిగి వస్తుంది, కొంచెం ఇటువైపు చూసుకొని ఇలా చూసుకోండి. మనకి 5.5 చంక. ఇక్కడ వెడల్పు తీసాం కదా, అదే వెడల్పు ఇక్కడ వేయాలి. ఇలాగా మనకి క్రింద మెడ 4.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2.5 ఇక్కడ తీసాం కదా, అదే 2.5 ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా? మనకు పొడవు, మెడ, భుజం, చంక, ఇది వెడల్పు, ఇది మనకి క్రింద మెడ అంటే ఇది చూడండి. దీన్ని మనం ఇలాగా తీసుకోవాలి. ఇది నా మెజర్మెంట్ చెప్తున్నాను, మనం తీసింది వేరే వాళ్ళ మెజర్మెంట్. ఇది మీరు బ్లౌజ్ పెట్టుకొని ఎలా తీయాలో మీకు చార్ట్ పైన చెప్పాను కదా, అలా తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. లేదంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అది కూడా మీకు పెడతాను. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు చెప్తే మీకు ఆన్లైన్లో కూడా మీకు చెప్తాను. ఆన్లైన్లో మీకు క్లాసులు కూడా మీకు చెప్తాను. అది ఫ్రీ కోచింగ్, దానికి కూడా అమౌంట్ ఏం అవసరం లేదు. ఇది బ్యాక్, ఇదే. ఓకేనా? ఓకే, బ్యాక్.